అట్లాంటిది వీళ్ళు ఒకటి అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సబ్జెక్టు మీద మాట్లాడుతున్నారు. మావిగని తీసుకొచ్చారు ప్రతిపాదన. మీరు లక్షల కోట్లు తీసుకుపోయి అమరావతి భూముల్లో పోసే బదులు ఇదిగో మంచి రాజధాని తొందరలోనే ఓ 10,000 కోట్లు 20,000 కోట్లు ఖర్చు పెడితే ఒక మంచి రాజధాని మనకు వస్తుంది. ఇది మంచి ఆలోచన, మీరు చూడండి. ప్రజలు బాగుండాలంటూ 60 లక్షల మంది జనాలు ఉన్నారు. అదేవిధంగా మంచి కారిడారు, అక్కడిని పోర్ట్ నుంచి ఇక్కడ గుంటూరు వరకు కూడా మంచి రైల్వే స్టేషన్లు ఉన్నాయి, బస్ స్టాండ్లు ఉన్నాయి, అలాగే ఎన్హెచ్ రోడ్డు ఉంది. ఇన్ని సౌకర్యాలు ఉన్నటువంటి తీరం ఉంది, సముద్ర తీరం ఉంది. ఉన్నటువంటి ఈ ప్రాంతం తొందరగా డెవలప్ అవుతుందని చెప్పి సలహా చెప్తే ఆ విషయం తప్ప, అది తప్ప అన్ని విషయాలు మాట్లాడేస్తూ ఉన్నారు. ఏదేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇక ఈ కొడుకు ఎట్లాంటి వాడో అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాంటి ఓ పనికిమాలాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయటం కోసం ఆయన ప్రమోట్ చేసుకునే పనిలో భాగంగా పిచ్చి పిచ్చి పనులన్నీ కూడా చంద్రబాబు చేస్తున్నాడు, అతని కొడుకు కూడా చేస్తున్నాడు. అసలు పిచ్చి పనుల్లో కల్లా పిచ్చి పని ఏంటంటే మొన్న విజయమ్మ గారికి పుట్టినరోజు ఆయన శుభాకాంక్షలు పంపటం ఏంటి అసలు ఇది? ముందు నీ కుటుంబం ఏంటో చెప్పయ్యా లోకేష్. నువ్వెంత, నీది ఏమిటి అసలు? జగన్ ముందు నీ స్థాయి ఎంత? ఒక్కసారైనా నువ్వు ఆలోచించావా? జగన్ ఎక్కడ ఒంటరిగా ఒంటి చేత్తో నిలబడి కష్టాలను ఎదిరించి మీ బాబు ఆయన జైలు పంపిస్తే 16 నెలలు మౌనంగా భరించి బయటకు వచ్చి మళ్ళా ప్రజల్లోకి వెళ్ళి ప్రజాభిమానంతో ఒంటిగా గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ఈవీఎంల సాయంతో మరి అడ్డదారిలో గెలిచినటువంటి నువ్వే ఎక్కడ?